అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ పాదయాత్రకు సిద్ధం కాబోతున్నారు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ నేతలు ప్రణాళిక రచిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏడాది మాత్రమే తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి సమయం ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఏడాది పూర్తయింది. ఇంకో ఏడాది మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల్లో పర్యటించబోతున్నారు. వివిధ సమస్యలపైన ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతున్నారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ గోదావరి జిల్లాల వేదికగా ప్లీనరీ నిర్వహించబోతోంది. ఆ ప్లీనరీ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. పాదయాత్రగా మళ్ళీ ప్రజల దగ్గరకు రాబోతున్నారు అన్నది వైఎస్ఆర్సీపీ నుంచి అందుతున్నటువంటి కీలక సమాచారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సంబంధించి ఇప్పటికే ప్రణాళిక రూపొందించారు. అయితే జమిలీ ఎన్నికలు జరుగుతాయా జరగవా అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఒకవేళ 2027లో జమిలీ ఎన్నికలు జరిగితే అందుకు తగ్గట్టుగా పాదయాత్ర ప్రణాళికను రూపొందించడం, లేదంటే 2029లో జరిగితే అందుకు తగ్గట్టుగా పాదయాత్ర ప్రణాళిక రూపొందించడం, ఇలా రెండు విధాలుగా ప్రణాళికను రచించుకుంటున్నారు. 2027లో జరిగితే అందుకు తగ్గట్టుగా పాదయాత్ర ప్రణాళిక రూపొందించుకోవడం, లేదంటే 2029లో జరిగితే అందుకు తగ్గట్టుగా పాదయాత్ర ప్రణాళిక రూపొందించుకోవడం, ఇలా వైఎస్ఆర్సీపీ వర్గాలు ప్రణాళికను రచిస్తున్నాయి, కసరత్తు నిర్వహిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు కీలక అంశాన్ని వెల్లడించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతానికి భిన్నంగా ఈసారి పాదయాత్ర నిర్వహించబోతున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత గతంలో కంటే ఎక్కువగా ఈసారి నడవబోతున్నారు. ఎక్కువ గ్రామాల్లో పర్యటించబోతున్నారు. ఇంకా చెప్పాలంటే 2029లో ఎన్నికలు కనుక జరిగితే 3 ఏళ్ల సమయం ఉంటుంది కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ 3 ఏళ్లలో 175 నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్శించబోతున్నారు. అక్కడ ప్రజలతో మమేకం కాబోతున్నారు. ప్రజల సమస్యను తెలుసుకోబోతున్నారు. ప్రభుత్వాన్ని అక్కడి నుంచి ప్రశ్నించబోతున్నారు. ఇది కనుక జరిగితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి అభిప్రాయం. ఇంతవరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా, ఏ ప్రతిపక్ష నేత కూడా ఈ స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళలేదు. ఎంపిక చేసిన మేరకు నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలను, కొన్ని మండలాలను సందర్శించారు. కొన్ని మండలాల్లో పాదయాత్ర నిర్వహించారు, కొన్ని గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించారు. కానీ జగన్మోహన్ రెడ్డి వీరందరికీ భిన్నంగా, గతానికి భిన్నంగా ప్రతి గ్రామాన్ని సందర్శించబోతున్నారు. ప్రతి గ్రామానికి వెళ్ళబోతున్నారు. అక్కడ ప్రజలను కలవబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ వ్యూహాత్మక నిర్ణయం జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితంలోనే కీలక మార్పుగా, కీలక నిర్ణయంగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా కనుక ప్రతి గ్రామానికి వెళ్తే 175 నియోజకవర్గాలకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రజలకు అటాచ్మెంట్ పెరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి పట్ల విశ్వాసం పెరుగుతుంది, నమ్మకం పెరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా భారీ మెజార్టీతో జనం గెలిపించబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ పాదయాత్రను కనుక ప్రతి గ్రామంలోకి తీసుకెళ్లగలిగితే, ప్రతి గ్రామంలో నడవగలిగితే, ప్రతి గ్రామ ప్రజలతోనూ ఆ గ్రామ ప్రజలతో కలిసి నడవగలిగితే తెలుగుదేశం పార్టీ కూటమి కూసాలు కదిలిపోతాయన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జిల్లాలకు పర్యటనకు వెళ్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ అడ్డంకులు సృష్టిస్తోంది, భద్రత కల్పించడం లేదు, మరోవైపు ప్రభుత్వమే ఇబ్బందులు సృష్టిస్తోంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనుక 3 ఏళ్ల పాటు ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ పాదయాత్ర నిర్వహించి అక్కడ ప్రజలతో కలిసి నడిస్తే ఇక ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, పాదయాత్రకు ఎంతవరకు అనుమతిస్తుంది, ఎంతవరకు భద్రత ఇస్తుంది, ఎంతవరకు ఆ పాదయాత్రను ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది అన్నది రాజకీయ వర్గాలు జరుగుతున్నటువంటి ఒక చర్చ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పైనే రాజకీయ వర్గాల్లో ప్రధానంగా ఫోకస్ ఉన్నటువంటి నేపథ్యం. జగన్మోహన్ రెడ్డి ప్రతి గ్రామానికి కనుక వెళితే ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో అదొక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పరిణామంగా నిలిచిపోతుందన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ.